మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో మీ అందరినీ మరొకసారి మీ బిడ్డగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మన వార్డుకి రావడం జరిగింది. ఒకసారి ఈ యొక్క వైఎస్ఆర్ నగర్ అనేది ఏర్పడడానికి ముఖ్య కారణం వచ్చేసి ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మా నాన్నగారు శిల్పామోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కసారి బాగా గుర్తు చేసుకోండి. ఈ యొక్క వైఎస్ఆర్ నగర్ని కానీ నందమూరి నగర్ని కానీ ఆ రోజుల్లో మొత్తం కూడా నందమూరి నగర్లో అయితే ఓన్లీ గుడిసెలు ఉండేవి. ఎప్పుడు అగ్ని ప్రమాదం జరిగినా సరే నందమూరి నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది, ఇంతమంది నష్టపోయినారు అని చెప్పేసి పేపర్లలో వచ్చేవి. అప్పట్లో నందమూరి నగర్లో కావచ్చు ఎక్కడా కూడా సీసీ రోడ్లు లేనటువంటి పరిస్థితి. మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ రోజు ఫరూక్ గారు ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా నందమూరి నగర్లో ఒక రోడ్డు వేయకపోగా నందమూరి నగర్ని కానీ ఎక్కడా కూడా మున్సిపాలిటీలో కూడా చేర్చని ఘనత ఫరూక్ గారికి దక్కింది. ఎందుకంటే ఆయన శాఖకి సంబంధించినటువంటి పని ఆయన తలుచుకొని ఉంటే 2 రోజుల్లో పూర్తయ్యేటువంటి పని ఆయన హయాంలో మంత్రిగా పనిచేసి కూడా ఆయన నందమూరి నగర్ని నంద్యాల మున్సిపాలిటీలో కలపకపోవడం అనేది నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు మున్సిపాలిటీ రోడ్లు ఎన్నికలే, పంచాయతీలో లేదు కాబట్టి పంచాయతీ రోడ్లు ఎన్నికలే కాబట్టి ఎక్కడా కూడా నందమూరి నగర్ అనేది అభివృద్ధికి నోచుకోకపోవడం నిజంగా శోచనీయం. మరి ఆ తర్వాత దివంగత నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన పేరు మీద నిర్మించినటువంటి ఈ నగరంలో దాదాపు 6500 కుటుంబాలకి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 6500 కుటుంబాలకి. ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు చాలా మందిని ఇక్కడికి లారీల్లో కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఇళ్ల పట్టాలు తీసుకోండి అమ్మా, భవిష్యత్తులో మీ అందరికి కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది. చాలా మంది ఆ రోజు మేము ఇక్కడ వరకు రావడం ఏంది అని చెప్పేసి చాలా మంది తీసుకోలేకపోయినారు. తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు అదృష్టవంతులైనారు. తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు మళ్ళీ మాకు వైఎస్ఆర్ నగర్లోనే స్థలాలు కావాలని చెప్పేసి అడిగే పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ రకంగా ఈ యొక్క లేఅవుట్ని ప్లాన్ చేసినాడు. ఈ లేఅవుట్లో రోడ్లు కూడా అదే మాదిరిగా పక్కాగా ప్లాన్ చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ నగర్లో నందమూరి నగర్ అని చెప్పేసి ఎన్టీఆర్ గారి పేరు మీద ఉంది. మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాబట్టి మనం ఏమీ అభివృద్ధి చేయకూడదు అని చెప్పేసి భావించాలి. కానీ ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో
నందమూరి నగర్ లో ఉన్నటువంటి గుడిసెలన్నీ పోయి ఈ రోజు ఇల్లులు వచ్చినాయి. వైఎస్ఆర్ నగర్ లో నిర్మించిన ప్రతి ఇల్లు కూడా ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందే. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం హౌసింగ్ శాంక్షన్ చేసిన తర్వాత జరిగిన విషయాన్ని ఈ రోజు మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. 1,20,00,000 రూపాయలతోటి ఈ రోజు 10 ఇక్కడ డాక్టర్ ఉండే ఏఎన్ఎంలు ఉన్నారు, అందరూ కూడా ఆఖరి మెడికల్ షాప్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి మీకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ రోజు గుర్తు చేస్తున్నా. అలాగే ఉర్దూ ప్రైమరీ స్కూల్ మామూలుగా అయితే ఫరూక్ గారు మైనార్టీ శాఖ మంత్రిగా కూడా పనిచేసినారు. ఫరూక్ గారు హయాంలో ఉర్దూ స్కూల్ అని మూపిస్తే మన హయాంలో ఉర్దూ చదివే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ నగర్ లో ఒక ఉర్దూ పాఠశాల నిర్మించినాం. ఈ పక్కనే ఇంకొక కిలోమీటర్ దూరం పోతే ఉర్దూ జూనియర్ కళాశాల విత్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా నిర్మించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. మరి ఇదే వార్డులో కేజీబీవీ స్కూల్ ఉన్నాయి, కస్తూర్బా గాంధీ స్కూల్. మరి కస్తూర్బా గాంధీ స్కూల్లో ఒక మైనార్టీ స్కూల్ ఉంది, ఒక జనరల్ స్కూల్ ఉంది. ఆ 2 స్కూళ్ళకు కూడా కలిపి 1,65,00,000 రూపాయలతోటి ఈ రోజు ఆ స్కూళ్ళని అభివృద్ధి చేశాం. ఒక్కసారి మీ బిడ్డల్ని తీసుకెళ్లి ఆ స్కూళ్ళని చూసి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసిందా లేదా అని చెప్పేసి యూపీఎస్ స్కూల్ కి 65 లక్షలు పెట్టినాం. నాడు నేడులో మున్సిపల్ పాఠశాలకి 61 లక్ష పెట్టినాను. మళ్ళీ ఈ రోజు మిగతా కస్తూర్బా గాంధీ స్కూళ్ళకి 1,65,00,000 పెట్టినాం. అంటే ఈ రకంగా చూస్తే 2,90,00,000 రూపాయలు కేవలం మన పిల్లల కోసం బడుల మీద ఖర్చు పెట్టింది ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. చాలా మంది అనొచ్చు, చాలా మంది రాజకీయ నాయకులు అంటుంటారు పిల్లలకి ఏమైనా ఓట్లు ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి తిక్కుబట్టి పిల్లల కోసం స్కూళ్ళ మీద ఖర్చు పెడుతున్నాడు, శిల్పారవికి అనుభవం లేదు కాబట్టి స్కూళ్ళ మీద ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు పిల్లల మీద ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే మనం పేదరికంలోంచి బయట పడాలంటే మనకున్నటువంటి ఏకైక ఆయుధం మన పిల్లల్ని బాగా చదివించుకోవడం మాత్రమే. చదువుతున్న వాళ్ళు మాత్రమే పేదరికంలోంచి మనల్ని బయట వేయగలుగుతారనే విషయాన్ని ఒకసారి ఆలోచించమని చెప్పేసి తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాం.